హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు. అవునండి, ప్రతిరోజు ఒక క్రొత్త రోజే. దేవుడు చేసేది ప్రతిదీ కూడా నూతనమైనదే. ఆయన పాతది మిగిలిపోయింది మనకి ఇచ్చేవాడు కాదు. ఆయన మన నోట కొత్త పాట పెడతానన్నాడు, క్రొత్త దీవెనలు ఇస్తానన్నాడు, క్రొత్త ధనాన్ని కలుగజేసేవాడిగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడిని కలిగిన మనం ఇంకా అదే స్థాయిలో అదే పాత బతుకులో బతకాల్సిన అవసరం లేదండి. వదిలించుకోండి పాతదంతా, శుద్ధీకరించబడండి క్రీస్తు రక్తంలో. స్తుతితో కృతజ్ఞతతో దినచర్యను ప్రారంభిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, ఈరోజు నీవు మాకు ఇచ్చిన ప్రత్యేకమైన రోజుగా, ప్రతిరోజు ఒక క్రొత్త రోజుగా ఫ్రెష్గా మాకు ఇస్తున్నామని గుర్తించి, పాతది పులిసింది ఏది మేము మాతో పాటు కొనసాగించుకోక క్రీస్తులో ఉన్న నూతనత్వాన్ని అనుభవించినట్లుగా మా ప్రతి అవసరత తీర్చే ప్రభువు ఉన్నాడన్న విశ్వాసంతో మీ పాద సన్నిధిలో కనిపెట్టుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగాలేదండి అంటున్నారని చెప్తున్నారు కొందరు. మీరు నిజమే, అందరం బాగుంటే, అన్నీ బాగుంటే, ప్రతిరోజు బాగుంటే, ఏ కొదువ లేకుంటే మనకి దేవుడు అవసరమేముంటుంది? మర్చిపోతాం దేవుణ్ణి కదా. అన్నీ కలిగిన తర్వాత, అన్నీ ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవారు ఎందరో ఉన్నారండి. కానీ మనం అలా ఉండకూడదు కదా. ప్రభువు చేసిన మేలులకు ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధించాలి. ఆయన చేసిన దానికి మనం స్తుతి చెల్లిస్తున్నాం, కానీ కారణం లేకుండానే చెయ్యకముందే ప్రభువుని ఆరాధించడం ఆరాధన వేరు, స్తుతి ఆరాధన వేరు. స్తుతిస్తూ ఆరాధిస్తాం ప్రభు చేసిన మేలును బట్టి. చేయకముందే ఆయన చేయగలడు, ఆయన ఎంత గొప్ప దేవుడిని గుర్తించి ఆయన యందు ఆనందిస్తాం, ఆయన్ని స్తుతించి కొనియాడతాం. కీర్తన 68:5 చదువుతున్నాను, వినండి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. నిజంగా తండ్రి అంటే మనకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ తండ్రి చనిపోయిన వాళ్ళని మీరు గమనిస్తే వారికి ఆ కొరత తెలుస్తుందండి. తండ్రి లేడు, మా నాయన చనిపోయాడు అని ఎవరన్నా అన్నారంటే చాలా జాలి కలుగుద్ది వాళ్ళ మీద. అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి మనల్ని సంరక్షించేవాడు, మనల్ని పోషించినవాడు. మనం ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు. అమ్మలా ప్రేమను ఆప్యాయతను పంచేవారు ఎందరో ఉంటారు, కానీ తండ్రి నువ్వు అక్కడే ఉంటాడు. తండ్రి బీజం నీలో ఉంది. అమ్మ మోసింది, కనింది, పెంచింది. ఆ అమ్మ పాశం, ఆ అమ్మ ప్రేమ ఎంతో ఉంది, కానీ తండ్రి బాధ్యత, తండ్రి శిక్షణ, తండ్రి యొక్క నడిపింపు చాలామందికి ఈరోజు దొరకటం లేదండి. సరే, కొంతమంది బ్రతికున్నారు తండ్రులు అంటారే కానీ వారు దురభ్యాసాలకు బానిసలై తాగుబోతులుగా పరస్త్రీ వ్యామోహంలో పడిన వారు వారి బిడ్డలను అనాథలుగానే విడిచిపెడుతున్నారు. ఒకవేళ మీ తండ్రి మారు మనసు పొందలేదేమో, మీ తండ్రి మంచి తండ్రి కాదేమో, లేక మీ తండ్రి లోకాన్ని విడిచిపెట్టాడేమో. ఆ తండ్రి లేని లోటు అనేక సార్లు మీరు అనుభవిస్తున్నారేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనందరికీ తండ్రి, మన పరలోకపు తండ్రి తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. అది ఒక కేంద్రంలాగా పరిశుద్ధాలయంలో మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, అక్కడ నుండి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు.
మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాలయమందు దేవుడు మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, ఒక పరమ తండ్రిగా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. నా పరలోకపు తండ్రి నాకు ఉన్నాడు అన్న ధైర్యం మనం కలిగి ఉంటే దిక్కులేని వారిని అనే, తండ్రి లేని వారిని, అనాథను అనే మాటలు మనం గుర్తించక్కర్లేదు. వాటి విషయమై మనం అంటారు, లోకంలో వాళ్ళు అంటారు, తండ్రి లేనివాడు రా, నువ్వే నీకేం తెలుసురా, అనాథవి, నీ బాబు లేడురా అని ఇష్టం వచ్చినట్టు దూషిస్తుంటారు చూడండి. బట్ పరలోకపు తండ్రి నాకు ఉన్నాడు అని ప్రభువునందు మీరు విశ్వాసపరచండి, ఆదరించబడండి. పరలోకపు తండ్రి మీరు ఏది అడిగితే ఇస్తారన్నది. దేవుడు మనల్ని నిత్యుడైన తండ్రిగా నిరంతరం మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన తండ్రులు మన అవసరతలు తీరుస్తాడు, మనం అడిగిన ఇస్తారు. మనమే పెద్దోళ్ళు అయిన తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నాయన డబ్బులు ఇయ్యి, నాయన బట్టలు కొని పెట్టు, నాయన ఫీజు కట్టు, నాయన నా పిల్లలకి చదువు చెప్పించు అని అడుగుతూ ఉంటే ఏమంటాడు? కానీ మన పరలోకపు తండ్రి నిన్ను, నీ బిడ్డలను కూడా పోషించేవాడు. ముదిమ వయసు వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు. నీవు జీవితాంతం నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆశ కలిగిన వాడు. ఈ తండ్రిని మీ తండ్రిగా చేసుకున్నారా? మీరు దేవుని బిడ్డలయ్యారా? తన ఎందరు అంగీకరించురో వారికి దేవుని బిడ్డలయ్యే అధికారాన్ని ఇచ్చాడు ఆయన. ఆటోమేటిక్గా అవదండి. మనం ఈ లోకంలో మారు మనసు పొందినప్పుడు, మనం తిరిగి జన్మించినప్పుడు దేవుని బిడ్డలమవుతున్నాం. స్వాభావికంగా మనం పాపులం, అపవాదికి లోబడిపోయిన వారం. కాబట్టే మనం ప్రభు దగ్గర యేసునందు విశ్వాసం ఉంచి, ఆయన చేసిన శిలువ యాగమునందు విశ్వాసం ఉంచి, మన పాపములు ఒప్పుకొని ప్రభువును రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన మన ప్రభువు, మన రక్షకుడు, మన తండ్రి, మన తల్లి, మన స్నేహితుడు, మన ప్రియుడైపోతాడు. ఈ ప్రభువును నా ప్రియుడిగా నేను చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ లోక మనుషుల మీద, తల్లిదండ్రుల మీద నేను ఆధారపడలేదు, కానీ ఆయన మీదనే ఆధారపడటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఇహలోక తల్లిదండ్రులు మన అవసరతలన్నీ తీర్చలేరేమో కానీ పరలోకపు తండ్రి మన అవసరతలన్నీ తీర్చగలడు. ఆయన ఎప్పుడు హీస్ రెడీ, పరిశుద్ధాలయమందు రెడీగా ఉన్నాడు. నువ్వు ఎనీ టైమ్ యూ కాల్ హీ విల్ రెస్పాండ్. 24 గంటలు ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంటుంది చూసారా, అలాంటి ఎమర్జెన్సీ వార్డులో ఎప్పుడు నువ్వు ఎక్కడి నుండి మొరపెట్టినా నీ పరలోకపు తండ్రిని ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి ఉన్నాడు, విధవరాండ్రకు న్యాయకర్త ఉన్నాడు. తండ్రి తర్వాత ఒక స్త్రీకి తండ్రి భర్తేనండి. మీరు అది గమనించండి. తండ్రి స్థానంలో నీకు దేవుడు భర్తనిచ్చాడు. ఆయన నిన్ను సంరక్షించాలి, నిన్ను కాపాడాలి, నిన్ను పోషించాలి. నీవు ఆయన ఆధ్వర్యంలో ఉండాలి. భర్త లేని వారిని ఈ రోజుల్లో పెద్దగా దాన్ని గుర్తించటం లేదు, కానీ విధవరాండ్రు అన్నప్పుడు గత సమయాలలో మన దేశంలో ముఖ్యంగా వారు బయటికి రాకూడదు, వారు తెల్ల వస్త్రం వేసుకోవాలి, వాళ్ళు గుడ్డు గీసుకోవాలి, వాళ్ళు శుభకార్యాలకు రాకూడదు అని ఎన్నో విధాలుగా నిమిషం వారిని కృంగదీస్తూ ఉండేవారు. నువ్వు ముట్టుకోకుండా బిడ్డను, నువ్వు వేయకు తరపరాలు ఎదుటో అనేవారు. ఆ సమయంలో ఎంతమంది వారు కుమిలిపోతూ ఉండేవారు. ఒకవేళ మీ యజమాని చనిపోయాడేమో, మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చులకనగా చూస్తున్నారేమో, ఒకవేళ నీ భర్త ఉన్నా లేనట్టుగానే నీ విషయమై ఏం పట్టించుకోని స్థితిలో ఉన్నాడేమో. కానీ గుర్తుపెట్టుకో, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త ఉన్నాడు. విధవరాండ్ల పక్షములో ఆయన న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు. ఒకసారి మనం అలాగే యెషయా గ్రంథంలో చదివితే, యెషయా గ్రంథం మరి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను వినండి. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకు. అవునండి,
ఒక అనాథగా కానీ, ఒక తండ్రి లేని వాడిగా కానీ, ఒక భర్త లేని వారిగా కానీ ఈ సమాజంలో ఈ రోజున వారు ఎంతో భయానికి గురైపోతున్నారు. నాకు దిక్కు లేదే, నాకు ఎవరున్నారు అనే ఆలోచనలతో ఉన్నారు. అలాంటి వారితోటి ప్రభు ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాను. నేనున్నాను, నీ తండ్రి కంటే మించిన పరమ తండ్రిని నేనున్నాను. నిన్ను ఇహలోక సంబంధంగా పోషించే నీ భర్త కంటే నిన్ను సృష్టించిన నేను నీ అవసరతలన్నీ తీర్చగలిగిన వాడిగా ఉన్నాను. నీవు లజ్జపడక్కర్లేదు, నువ్వు సిగ్గుపడక్కర్లేదు, నీవు లజ్జపడనక్కర్లేదు. నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకోకు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు. హల్లెలూయా. అనాథను అనకండి. మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, నా ఆదరణకర్తను మీ దగ్గర పంపిస్తానని ప్రభు ఆనాడు శిష్యులతో చెప్పి, ఆ ప్రభువును నమ్ముకొని సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించిన శిష్యులు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు వాళ్ళు అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, డోంట్ వరీ, నేను వెళ్ళిపోతున్నాను కానీ మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను ఆదరణకర్తను మీ దగ్గర పంపిస్తాను. ఆయన సర్వ సత్యములోనికి వాళ్ళని నడిపిస్తాడు. ఈ రోజున ఎంతోమంది సేవకులు, పాస్టర్లు ఒక సంఘానికి కాపుదల కాయవలసిన వారు కేవలము వృత్తిలాగా దేవుని సేవ చేస్తూ కాపరులు గొర్రెలను పట్టించుకోక వదిలేసినట్లుగా మరి విశ్వాసులను ఈ రోజున అవసరతల్లో, పేదరికంలో, వైధవ్యంలో, అవమానములో ఉన్న వారిని పట్టించుకోకుండా ఉంటున్నప్పటికీ మా పాస్టర్ గారు సర్లేరు, మా సంఘం సర్లేదనే వారలారా, పాస్టర్లను ఎవరు నమ్ముకోమన్నారంటే మిమ్మల్ని? ప్రభువుని కదా నమ్ముకోవాల్సింది. నేను మీ కాపరిగా ఉంటాను, నేను మీకు నడిపించేవాడిగా ఉంటాను, నేను కాస్తాను మిమ్మల్ని. నిన్ను కాపాడువాడు కుడుకడు, నిద్రపోడు. నువ్వు దేని విషయమై సిగ్గుపడక్కర్లేదు ప్రభువు నీ యజమానిగా ఉన్నప్పుడు. నువ్వు దేని విషయమై భయపడక్కర్లేదు ప్రభువు నీకు తోడున్నప్పుడు. నీ నిందను నీవు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎవరో ఏదో అన్నారు, నీచంగా మాట్లాడుతున్నారు, హీనంగా మాట్లాడుతున్నారు, నన్ను దిక్కులేని దాన్ని అన్నారు, నేను విధవరాలను అన్నారు, నేను అనాథను అన్నారు, దిక్కుమాలనోడా అని తిడుతున్నారు, నాకు ఎవరు సాయం చేయటం లేదు, మా తండ్రింటి వారు కూడా నాకు ఎవరు హెల్ప్ చేయటం లేదు, నా భర్త ఇంటి వారు కూడా నాకు హెల్ప్ చేయటం లేదు. ఎంతోమంది చెప్తున్నారండి ఇవాళ. ఎవరి హెల్ప్ కావాలండి? కొండల చట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవావల్లే నాకు సహాయం దొరుకును. దేవుని సహాయము మనకెప్పుడు ఉంటుంది, మన పక్షంలో ఆయన ఉంటాడని విశ్వసించండి. ముఖ్యంగా నీవు అనాథగా ఉంటే ఆయనే నీ దిక్కు, నీవు ఒంటరి వాడివైతే ఆయనే నీ తోడు, నీవు తండ్రి లేని వాడివైతే ఆయనే నీ పరమ తండ్రి. నీ కుటుంబం కూలిపోయిందనుకుంటే నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయనే. సిగ్గుపడకు, భయపడకు, దిగులు పడకు, కృంగిపోకు. యేసు వైపు చూడు. తండ్రి లేని వాడికి తండ్రి, దిక్కు లేని వాడికి దిక్కు ఆయనే. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు తన కళ్ళు కిందకు దిక్కకుండా మళ్ళీ రిపీటెడ్గా ఆ వచనం మీదే కళ్ళు పెడితే అతనికి ఏంటి ప్రభువా అని అడిగితే, నువ్వు తండ్రి లేని వారికి తండ్రిగా, దిక్కు లేని వారికి దిక్కుగా ఉండు అని ప్రభు చెప్పాడు. ఆయన అనేక ఆశ్రమాలను పెట్టి అనేక మంది అనాథలకు తండ్రిగా మారాడు. పండిత రామాబాయి అనే ఒక స్త్రీ అందరినీ పోగొట్టుకొని భర్తను, బిడ్డను, తండ్రిని, తల్లిని అన్ని పట్టుకొని అనాథగా విధవరాలుగా మిగిలిపోయినప్పుడు మన భారతదేశంలో కృంగిపోయిన సమయంలో, ఆమె విసిగిపోయిన సమయంలో దేవుడు ఆమెను ఆదరించి, ఆమెను రక్షించి, ఆమెను తండ్రి లేని వారికి తండ్రిగా, దిక్కు లేని వారికి దిక్కుగా చేస్తే ముక్తి ఆశ్రమాన్ని స్థాపించి అనేక మంది మోసపోయిన స్త్రీలను, విధవరాలను, పిల్లలను, దిక్కుమాలిన వారిని చేరదీసి ఇప్పటి వరకు ఆ ఆశ్రమం మన దేశంలో పూనాలో కొనసాగుతూనే ఉంది. దిక్కు లేదనుకునే నిన్నే అనేకులకు దిక్కుగా చేయడానికి, తండ్రి లేడనుకునే నిన్నే అనేకులకు తండ్రిగా చేయడానికి
ప్రభు సమర్థుడు కనుక ముందు నీవు ఆయన ఆదరణ పొందితే నీవు అనేకులకు ఆదరణగా మిగులుతావు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా జీవితంలో నాకేదీ లేదు అనే దానికి బదులు లేని వారందరికీ నేను ఒక దీవెనగా ఉండాలని, నేను అనాథను అనుకునే సమయంలో నాలాంటి అనాథలను చేరదీసే ప్రభు దగ్గరకు అనేకులను నడిపించాలనే భారాన్ని, నేనేమీ చేయలేను అని కృంగిపోయిన సమయంలో నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలనన్న విశ్వాసాన్ని మా ఒక్కొక్కరికి నీ దయచేయు నాయన. మాలో అనేకులకు అందరూ ఉన్నప్పటికీ నీ ఒంటరితనాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. ఎందరున్నా నీవు మాతో ఉండకపోతే మేము అనాథలమేనని గుర్తించి ఈ రోజుని నిన్ను మా ప్రభువుగా, మా రక్షకుడిగా అంగీకరించుటకు నీ యందు విశ్వాసం ఉంచి నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 954041 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. నిరుత్సాహపడొద్దు. ప్రభు మీ తండ్రిగా, మీ దిక్కుగా, మీ ఆదరణకర్తగా మీకు తోడుగా ఉన్నాడన్నది గుర్తించి ఆయన నామములో విశ్వసించి ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి. వీటి అభివృద్ధి కొరకు, వీటిని కొనసాగించడం కొరకు మీరు ప్రార్థించండి. ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళాలు పంపి ఈ పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వచ్చు. ప్రభుచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.